జై శ్రీరామ్, మీ ఆనంద్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సంవత్సరం నుంచి కూడా చెప్తానే ఉన్నాను వెహికల్ కోసం. కొంతమంది తిట్టుకుంటున్నారు, కొంతమంది డబ్బులు అడుక్కుంటున్నాడు, కొంతమంది ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాడు, బయట గ్రామాలు దర్శించడం లేదు, బయటకు వెళ్ళి వీడియోలు తీయటం లేదు. బయటికి వెళ్ళి వీడియోలు తీస్తే మేము మద్దతు ఇస్తాం, లేకుంటే ఇవ్వమని కొంతమంది మెసేజ్లు పెడతా ఉన్నారు. జై శ్రీరామ్. నేను సంవత్సరం నుంచి అడిగేదే ఎందుకోసమే, వెహికల్ కోసమే. వెహికల్ లేక అంటే ఒక సెకండ్ హ్యాండ్ బండి కొనగలిగితే ఒక 15,000 పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి నా క్రైస్తవ సాక్ష్యము కదా, హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన పాంప్లెట్స్ పట్టుకెళ్ళి డోర్ టు డోరు పంచుతూ ఎక్కడెక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వీడియో రూపంలోని గ్రామాలు దర్శించి మీ ముంగట తీసుకురావాలని అదే లక్ష్యంగా చేసుకొని నేను ముందుకు వెళ్ళాలని సంవత్సరం బట్టి కూడా నేను ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. వెహికల్ లేనప్పుడు గ్రామాలు దర్శించలేను, గ్రామాలు దర్శించలేనప్పుడు వీడియోలు తీయలేనప్పుడు నేను యూట్యూబ్లోని చూపించలేను. మరి ఏం చేయాలి? ఇంట్లో ఉండి ఇలా మాట్లాడాలి. ఈ ఎండలో గ్రామాలు దూరం, వెళ్ళడమే కష్టం, రావడం మళ్ళీ కష్టం. బస్సులేమో ఫ్రీ బస్సులు అయిపోయినాయి. ఏ బస్సులు చూసినా ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఒక్కడు ఉండలేదు. ఆటోలు అయితే ఆటోల్లో జనమే ఉండలేదు, అది నిండేదాకా కూర్చోవాలి. ఇక చాలా కష్టం కదా. ఆలోచించండి మీరు. వెహికల్ ఉంటే ఇలాంటి శ్రమలు ఉండవు. అందుకే సంవత్సరం నుంచి అడిగాను నేను. చాలామంది అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా స్పందించండి. ఇది నా స్వార్థం కాదు, ఇది మన సనాతన ధర్మం పరిచర్య చేయడానికి నేను అడుగుతున్నటువంటి సహాయం మాత్రమే. అది చెయ్యాలా వద్దా అన్నది మీ నిర్ణయం. భగవంతుడు అంతటి వాడే తన లోకాన్ని ఇడిచిపెట్టి అన్నీ ఇడిచిపెట్టుకుని లోకానికి వచ్చి మనల్ని అందరినీ కూడా ధర్మంలో నడిపించడం కోసం కదా ధర్మ సంస్థాపన చేస్తూ వస్తున్నాడు అనేకమైన యుగాలుగా. కనుక మేము దేవుని యొక్క ధర్మాన్ని రక్షించే దేవుని యొక్క సేవకులం అయి ఉంటేనే మాకు ఇలాంటి ప్రేరేపణ వస్తుంది. మాలాంటి వాళ్ళని ఆయన పంపిస్తాడు చేయమని. అందుకే మాకు ప్రేరేపణ వస్తుంది, మేము చేయాలనుకుంటాం. కానీ మీరంతా కూడా సహకరించాలి, సహాయం చేయాలి. డబ్బులు ఇవ్వాలంటే రేపు ఉండవు, కానీ మీరు చేసే సహాయం ఉంటుంది. ధర్మానికి చేసే హెల్ప్ ఎప్పుడు కూడా ఆశీర్వాదాల కింద ఉంటాయని నేను కోరుతూ ఉన్నాను. ఇంతకంటే మించి విస్తరించి నేను మాట్లాడలేను. దయచేసి మీకు నా మెసేజ్ అని నచ్చితే డిస్ప్లేల మీద ఉన్నటువంటి ఫోన్పే నెంబర్ ఉంది చక్కగా కదా, మీ స్తోమతను బట్టి. లేదండి ఆ 15,000 నేనే ఇస్తాను, ఒక బండి కొనుక్కోండి, చక్కగా గ్రామాలు దర్శించండి, వీడియోలు తీయండి కదా. మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా మత మార్పిడికి గురవుతూ ఉన్నారు, వారి జీవన విధానం ఏంటి, ఇవి తెలుసుకొని మాకు వీడియో రూపంలో చూపించండి అన్నవాళ్ళు మాత్రమే సహాయం చేయొచ్చు. లేదు మాకు ధర్మం వద్దు, ధర్మంతో మాకు పని ఏంటి, మా ఎదుగుదల, మా సంపాదన, మా తిండి, మా అభివృద్ధి ఇదే చాలు, ధర్మం ఏముంటే పోనివ్వండి అనుకున్నవాడు చేయొద్దు. ఫ్యూచర్లోని మీ ఇంటి దాకా కూడా క్రైస్తవం వస్తుంది, మీ పిల్లలు కూడా మారుతారు. అవసరమైతే మీరు కూడా మీ పిల్లల ద్వారా మీరు కూడా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మారిపోతున్నారు కదా. ఒక పక్కేమో ముస్లిమ్స్లో యువత హిందువుల పేర్లు పెట్టుకొని హిందూ స్త్రీలని వివాహం చేసుకున్న తర్వాత లవ్ జిహాద్లో లాక్కుపోతూ ఉన్నారు కదా. వాళ్ళు చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నారు. క్రైస్తవులు కూడా చాలా విస్తరిస్తూ ఉన్నారు. హిందువులు తగ్గిపోతూ వచ్చారు. రోజు కొన్ని వేల మంది బాప్తిజాలు తీసుకుంటున్నారు. వారు తమ క్రైస్తవులు అని చెప్పి ఏనాడు కూడా ప్రకటించుకోవడం. ఎవరు హిందువులు, ఎవరు క్రైస్తవులు, ఎక్కడ చూసిన హిందువుల్లో కలిసిపోయి క్రైస్తవులు పెరిగిపోతూ ఉన్నారు. బాప్తిజాలు తీసుకొని సర్టిఫికెట్లు తీసుకోరు, పాస్టర్ల వారికి సర్టిఫికెట్లు ఇయ్యరు. తమ హిందువులని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని ఆచరిస్తూ బాప్తిజాలు తీసుకొని చర్చని అనుసరిస్తూ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళు మేసేస్తూ వాడు హిందువుకు సంబంధించిన పథకాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉద్యోగాలు చేస్తూ హిందువులు దేశిస్తూ ఇంకా విస్తరించని మాట్లాడలేను. జయ శ్రీరామ్. కనుక అర్థం చేసుకుంటారని. ఈరోజు డబ్బు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ధర్మం ఎప్పుడు నిలబడుతుంది. ధర్మం కోసం వచ్చినటువంటి వాడికి సహాయం చేయడమే నిజమైనటువంటి మానవత్వం. మళ్ళీ